రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరికొన్ని గంటల్లో మరింత బలపడనుంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, తెలంగాణ సంబంధించి వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా నిన్న నుంచి భారీ వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో కురుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇది ఏదైతే ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందో దాని ప్రభావంతో కూడా అల్పపీడనం కారణంగా ఇప్పటికే వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా జారీ చేశారు. అది అటు వాయు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు ఉత్తర ఈశాన్య జిల్లాలో కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. అటు కామారెడ్డి జిల్లాలో మాత్రం ఇప్పటికే నిన్న దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం, అటు ములుగు, సిద్దిపేట, అటు కరీంనగర్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి ఈ ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవుతుందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు రేపు కూడా భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా అధికారులు ప్రధానంగా తెలియజేశారు. ప్రధానంగా ఈ రోజు మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, భూపాలపల్లిలో కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే అరవింద్, అంటే హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో వర్షాలు ఎలా ఉండే అవకాశం ఉంది ఇవాళ రేపు? ప్రధానంగా హైదరాబాద్ వాతావరణం చూసుకుంటే కొంచెం మోడరేట్ రెయిన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మేఘావృత వాతావరణం ఉదయం సమయం నుండి కూడా కొనసాగుతుంది. అది సాయంత్రం సమయంలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి జరుగుతుండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు మాత్రం మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు ప్రధానంగా అటు మేఘావృత వాతావరణంతో కొనసాగుతుంది. తేలికపాటి వర్షాలు కూడా అక్కడక్కడ నగరంలో నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దాదాపుగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.